లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఇంకా మీరు అనుకున్న గోల్స్ మీరు అచీవ్ చేయలేకపోతున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది? వాట్ ఈస్ ద రీజన్? చూసుంటారు 369 టెక్నిక్, 21 డేస్ రైటింగ్ టెక్నిక్. ఇవన్నీ చేసిన తర్వాత కూడా గోల్స్ ఎందుకు అచీవ్ చేయట్లేదు? జస్ట్ ఇమాజిన్ దిస్. మీరు ఒక కార్ కావాలనుకున్నారు. నా 21 టైమ్స్ మీరు రాశారు. రోజు ప్రొద్దున 21 టైమ్స్, మార్నింగ్ 20 టైమ్స్, 21 టైమ్స్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ 21 టైమ్స్ రాస్తూ, రాస్తూ, రాస్తూ కూర్చున్నారు. అండ్ సడన్‌గా 30 డేస్ తర్వాత మీకు ఒక కార్ వచ్చింది. అప్పుడు మీరేం చెప్తారు? మీ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తారు. హలో రాము, నీ పనులన్నీ మానేసేయి. ఇక నుంచి 21 టైమ్స్ రాసేయి అంతే. నీకు కార్ వచ్చేస్తుంది. రైట్? మీ అంకల్‌కి ఏమని ఫోన్ చేసి చెప్తారు? అంకుల్, ఈరోజు నుంచి బిజినెస్ అంతా ఆపేయండి. 21 టైమ్స్ నాకు ఒక 10 లక్షలు వస్తాయని రాయండి. 10 లక్షలు వచ్చేస్తాయి. రైట్? జస్ట్ ఆలోచించండి. ఈ యూనివర్స్ అందరికీ అలానే ఇస్తుంటే మరి ఎలా ఉంటుంది? లెట్ మీ టెల్ యూ, యూనివర్స్ ఈజ్ అబండెంట్. యూనివర్స్‌లో అన్నీ ఉన్నాయి. బట్ గోల్ రావట్లేదు అంటే జస్ట్ 21 టైమ్స్ రాసినంత మాత్రాన వస్తాయా? ఆస్క్ దిస్ క్వెషన్ టు యువర్ సెల్ఫ్. సో యూనివర్స్ అంటే ఇది అందరికీ ఒకేలాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ప్రొద్దున ఒక గంట సేపు మీరు హోపోనోపోనో చేశారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యూనివర్స్‌కి చెప్పారనుకోండి, ఐఎమ్ సారీ యూనివర్స్, ఐఎమ్ సారీ యూనివర్స్ అంటూ. చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మీ అబ్బాయి ఏదో మిస్టేక్ చేసి మీ ముందుకు వచ్చాడు. వెధవ అంటూ వాడికి ఒక 2 లాగించి కొట్టారు. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, హి ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. మీ వైఫ్ మీ దగ్గరికి వచ్చింది అండ్ మీరు తనను ఒక 2, 3 మాటలు అనేసారు. నీకు ఇంట్లో ఏం పని లేదు, నువ్వు ఊరికనే ఉంటావు, అది ఇది అంటూ ఉంటావు. రైట్? సో బేసిక్‌గా వైఫ్, కిడ్స్, అవర్ కలీగ్స్, ఎంప్లాయీస్, ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యూనివర్స్. మరి మనం అందరినీ ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇవన్నీ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మీరు అనుకున్న రిజల్ట్స్ మీకు రావట్లేదంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో గమనించండి. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే యూనివర్స్ ప్రతి ఒక్కటి, యూనివర్స్‌లో ఉన్నదంతా కూడా ఎనర్జీయే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఫ్రీక్వెన్సీ అంతా ఎనర్జీ. మనం ఓన్లీ మార్నింగ్ రాస్తున్నప్పుడు చాలా పాజిటివ్‌గా ఉంటున్నాం. మిగతా డే అంతా నెగెటివ్‌గా ఉంటున్నాం. నెగెటివ్ న్యూస్ చూస్తున్నాం. నెగటివిటీలో ఉంటే మరి రిజల్ట్స్ ఎలా వస్తాయి? జస్ట్ గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచించండి దీనిపైన. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ అండ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఆర్ రీడింగ్ ఇట్, విజువలైజింగ్ ఇట్, సింప్లీ రిజల్ట్స్ రావు. మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వాలి. ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా లైఫ్ చేంజ్ అవ్వలేదు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవ్రీడే మార్నింగ్ 1 అవర్ ఫస్ట్ మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ఫీడ్ చేసుకోవాలి పాజిటివిటీతో. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ని మనం పాజిటివ్తో ఫీడ్ చేస్తున్నామో సబ్కాన్షియస్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్ ఫర్ యూ. అప్పుడు రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ పీపుల్ విల్ కమ్ టు యువర్ లైఫ్. గమనించండి, పీపుల్ మన లైఫ్లోకి వస్తుంటారు, ఐడియాస్ వస్తుంటాయి, ఆపర్చునిటీస్ వస్తుంటాయి. వాటిని గ్రాబ్ చేస్తున్నామా లేదా? సింప్లీ రైటింగ్ ఇట్ విల్ నాట్ గివ్ యూ రిజల్ట్స్. సో డూయింగ్ ఇట్, యాక్షన్ టేకింగ్ విల్ గివ్ యూ రిజల్ట్స్. అఫర్మేషన్, విజువలైజేషన్, గ్రాట్యూడ్ ఇవన్నీ పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి? మిమ్మల్ని ఆ ఫ్రీక్వెన్సీలోకి తీసుకోవడానికి. ఆ ఫ్రీక్వెన్సీలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్? సో గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ యూనివర్స్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది. అండ్ యూనివర్స్ ప్రతి ఒక్కటి మనం ఇచ్చేదే మనకు రిటర్న్లో మళ్ళీ ఇస్తుంది. సో మీరు ఆటోలో ఎక్కడికన్నా బయటికి వెళ్ళారు అండ్ ఆటో వాడు ఒక 45 రూపీస్ అడిగాడు. మీరేం చేస్తారు? 45 ఎట్లా నాన్న, 40 తీసుకో, 35 తీసుకో అంటుంటారు. కరెక్టా? జస్ట్ ఆలోచించండి. ఐ నో బార్గెనింగ్ ఈజ్ గుడ్, బట్ సీ హీస్ డూయింగ్ హిస్ వర్క్. తన వర్క్ తను చేస్తున్నాడు. సో హ్యాపీగా ఇవ్వండి. 45 రూపీస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇవ్వండి. యూనివర్స్‌కి థ్యాంక్ యూ చెప్పడం ఏంటంటే మనం యూనివర్స్‌లో ఉన్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం. మీరు ఒక షాప్ కీపర్ దగ్గర ఏదైనా కొన్నారు, ఒక చిన్న షాప్ కీపర్ దగ్గర. జస్ట్ తీసుకున్న తర్వాత తను ఎంతైతే ఇస్తాడో, తను ఎంతైతే సర్వీస్ ఇచ్చాడో దానికి తగ్గట్టు మనీ ఇస్తూ థ్యాంక్ యూ చెప్పడం. అండ్ దట్ టూ విత్ ఫీలింగ్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం రోడ్ సైడ్‌లో కూడా చూస్తుంటాం. చాలామంది అమ్ముతూ ఉంటారు. తీసుకొని వాళ్ళకు మన ఫీలింగ్స్‌తో థ్యాంక్ యూ చెప్పడం. రైట్? మనం ఆటోలో వస్తుంటాం, క్యాబ్‌లో వస్తుంటాం, బస్‌లో వస్తుంటాం. చాలామంది మనకు రోజు కనబడుతూ ఉంటారు. వాళ్ళందరినీ సరిగ్గా ట్రీట్ చేయడమే. ఎందుకంటే యూనివర్స్ గివ్స్ అస్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ మోడ్‌లో ఉన్నామో యూనివర్స్ అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ గురించి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. ఎగ్జాక్ట్‌గా ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటో చూడండి ఇక్కడ. లవ్, జాయ్, పీస్, ఎన్‌లైటన్‌మెంట్. ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్, ఏ ఫ్రీక్వెన్సీలో అయితే మనం ఉన్నామో ఆ ఫ్రీక్వెన్సీయే మనకు ఎక్కువగా మన లైఫ్‌లోకి రిజల్ట్ తీసుకొచ్చిస్తుంది.
So the first frequency is nothing but joy. Now what is joy? మీరు చేసే పనిని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కోచింగ్ నౌ, రైట్? నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా సెషన్ తీసుకుంటాను, 1-to-1s తీసుకుంటాను. ఐఎమ్ ఐ రియలీ ఎంజాయింగ్ దట్ ప్రొఫెషన్? ఐఎమ్ ఐ రియలీ ఫీలింగ్ జాయ్ఫుల్? జాయ్ఫుల్గా ఫీల్ అవ్వకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ. సింపుల్. సో జాయ్ హయ్యెస్ట్ మోడ్ ఏంటంటే జాయ్ అప్రిసియేషన్. మీరు ఒక షాప్లోకి వెళ్ళారు, ఒక శారీ సెంటర్లోకి వెళ్ళారు, అక్కడ శారీ ఒక అబ్బాయి చూపెడుతున్నాడు, యూనో ప్యాషనెట్గా చూపెడుతున్నాడు. మేడం తీసుకోండి, ఇది బాగుంటుంది మీకు, సార్ ఇది మేడంకి బాగుంటుంది అని చూస్తుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత ప్యాషనెట్గా వాళ్ళ జాబ్ని చేస్తున్నారు గమనించండి. ఇంకొక షాప్లోకి వెళ్ళారు, వాడు ఏం చేస్తున్నాడు, ఒక చీర విసిరేసాడు అంతే, చూసుకోండి. సో హీఈస్ నాట్ ప్యాషనెట్. ఎక్కడైతే ఎవరైతే ఏ పనినైనా ప్యాషనెట్గా చేస్తున్నారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం హయ్యెస్ట్ వైబ్రేషన్లో ఉండాలి అంటే ఫస్ట్ మనం జాయ్ఫుల్గా ఉన్నామా లేదా గమనించండి. మీరు చేసే పనిని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేయట్లేదు అంటే దట్ ఈస్ నాట్ యువర్ ప్యాషన్, దట్స్ నాట్ యువర్ పర్పస్. అది మీ పర్పస్ కాదు. సో మీ పర్పస్కి కనెక్ట్ అయ్యే విధంగా ఫస్ట్ మీ లైక్స్ ఏంటి, మీ డిస్లైక్స్ ఏంటి, మీరు దేన్ని ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. దానిపైన మీరు కంప్లీట్గా ఫోకస్ పెట్టండి. అప్పుడు మీరు హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తారు. అప్రిసియేషన్. ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఈరోజు అప్రిషియేట్ చేయండి. ఫస్ట్ గో, ఇట్ మే బి యువర్ వైఫ్, ఇట్ మే బి యువర్ కిడ్స్, ఇట్ మే బి యువర్ మామ్, డాడ్, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, జస్ట్ గివ్ దెమ్ హగ్ అండ్ సే దెమ్ థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పడం తర్వాత ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కే థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, ఇక్కడ హ్యాపీనెస్ లేనిది ఎక్కడి నుంచి హ్యాపీనెస్ రాదు. ఫస్ట్ మనం ఉన్న ప్లేస్లోనే హ్యాపీనెస్ని మనం వెతకాలి. అప్రిషియేట్ చేయండి. ఎంపవర్మెంట్. వాట్ ఈస్ ఎంపవర్మెంట్? మనకు ఆలోచనలు వస్తుంటాయి, ప్యాషనెట్గా క్రియేటివిటీ వస్తుంటుంది. ఆ క్రియేటివిటీ పైన వర్క్ చేయడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ క్రియేటివిటీ పైన మనం వర్క్ చేస్తుంటామో మనకు రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే యూనివర్స్ మనకు ఎలా హెల్ప్ చేస్తుంది? ఐడియాస్ ద్వారా, ఇన్స్పిరేషన్స్ ద్వారా. కొంతమంది సైంటిస్ట్కి సడన్గా ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది, సడన్గా ఐడియా ఎలా వస్తుంది? సో న్యూటన్ చిన్నప్పటి నుంచి చాలాసార్లు యాపిల్ పడడం చూశాడు, బట్ అదే టైంలో తనకు ఆ థాట్ ఎలా వచ్చింది? గ్రావిటేషన్ ఫోర్స్ గురించి. ఎందుకంటే దట్ ఈస్ ద టైం వేర్ హిస్ సబ్కాన్షియస్ మైండ్ ఈస్ ఓపెన్. సో ఇట్లా మనకు అనుకున్న క్రియేటివ్ ఐడియాస్ మనకు వస్తుంటాయి. మీరు ఏదైతే 10 lakhs 20 lakhs అనుకుంటున్నారు, అలాంటి కస్టమర్స్ మన లైఫ్లోకి వస్తుంటారు. కొంతమంది లవ్ ఫెయిలియర్ అని ఏడుస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ యూ రియలీ లవింగ్ యువర్ పేరెంట్స్? ఆస్క్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీరు లవింగ్గా మారండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఆ పర్సన్ రైట్ పర్సన్ అవ్వకుంటే మీ లైఫ్లోకి రారు. ఆ పర్సన్ రైట్ పర్సన్ అయితేనే మీ లైఫ్లోకి వస్తారు. రిమెంబర్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే లవ్ ఫెయిలియర్ అయింది, నా జీవితం అంతా వేస్ట్, నేను ఇంకా బ్రతికి వేస్ట్ అనుకో అవసరం లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందంటే మీ లైఫ్లో సరైన వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు. డోంట్ వరీ. ఇఫ్ యూ వాంట్ గుడ్ హస్బెండ్, రైట్, మంచిగా మిమ్మల్ని కేర్ తీసుకునేవారు, మీకు సపోర్ట్ చేసేవారు, మిమ్మల్ని ప్రేమతో చూసుకునేవారు, అలాంటి వారు కావాలనుకుంటే, ఇఫ్ దట్ XYZ పర్సన్ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్, తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. అండ్ అదర్ పర్సన్ విల్ కమ్ అండ్ దే విల్ లవ్ యూ మోర్, దే విల్ సపోర్ట్ యూ మోర్. సో ఫస్ట్ మీరు లవింగ్గా మారండి. యూ హ్యావ్ టు గివ్ దట్ వైబ్రేషన్. స్టార్ట్ లవింగ్ యువర్ పేరెంట్స్, స్టార్ట్ లవింగ్ యువర్ బ్రదర్స్, సిస్టర్స్. అండ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో ప్లీజ్ లా ఆఫ్ అట్రాక్షన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దట్స్ వాట్ ఈజ్ మై ఇంటెన్షన్. సో అప్రిసియేషన్, ఎంపవర్మెంట్, ఫ్రీడమ్, లవ్, ప్యాషన్ డ్రైవ్స్ ఎవ్రీథింగ్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ పని చేసినా సరే చూడండి, ఆ పనిలో మీరు ఎక్స్పర్ట్ అయ్యే విధంగా చూడండి. ప్యాషనెట్గా పనిచేయండి. ఆ పర్టికులర్ వర్క్ని 100% ఇస్తూ పనిచేయండి అండ్ సీ ద రిజల్ట్స్. దట్ ఈస్ వేర్ you're going to get the results, right? So I'm going to give you so much of content and lot of videos I'm going to create. So please share this video to more and more people and let them understand the power of law of attraction. And this Sunday I'm coming up with a live session morning 8 to 12. So I want you to be there. So this Sunday 31st of March, be there 8 to 12. I'm going to reveal all the secrets of law of attraction. Please be there and see you in the live workshop. Thank you so much.